అర్బన్ నక్సల్స్ సానుభూతి పరులతో కాంగ్రెస్ హైజాక్ అయిందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ పార్టీలు రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని విమర్శించారు. జమ్మూలోని ఎంఏఎం మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. బయట నుంచి చొరబాటుదారులు వస్తే కాంగ్రెస్ సంతోషంతో ఉండేదని, వారిని ఒక ఓటు బ్యాంకుగా చూసేదని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ నేతల కుటుంబాలు లబ్ధి పొందాయని, ప్రజలు మాత్రం విధ్వంసానికి గురయ్యారని చెప్పారు. దేశ రక్షణ కోసం జవాన్లు చేసిన త్యాగం విలువ కాంగ్రెస్కు తెలియదని ప్రధాని అన్నారు. 4 దశాబ్దాలుగా సైనికులకు కాంగ్రెస్ మాయమాటలు చెప్పిందని, 1 ర్యాంక్ 1 పెన్షన్ ఇస్తామంటూ వారిని ఎదురు చూసేలా చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో సరిహద్దుల్లో కాల్పులు జరిగినప్పుడల్లా ఆ పార్టీ తెల్ల జెండాలను ఎగరవేసేదని విమర్శించారు. కానీ భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదులపై భారత్ ఎదురు కాల్పులకు దిగిందని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్కు సంబంధించి కాంగ్రెస్ ఆధారాలు అడిగిందని, పాకిస్తాన్ భాషలో ఆ ఘటన గురించి మాట్లాడిందని దుయ్యబట్టారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, ఉగ్రవాదం, వేర్పాటువాదం లేని ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. జమ్మూ కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్న నిర్ణయం తాత్కాలికమేనని ప్రధాని తెలిపారు. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను తిరిగి ఇచ్చేది బీజేపీ మాత్రమేనని పునరుద్ఘాటించారు. कांग्रेस, एनसी और पीडीपी के 3 खानदानों से त्रस्त है। लोग फिर वही निजाम नहीं चाहते जिसमें भ्रष्टाचार हो, नौकरियों में भेदभाव हो। जम्मू कश्मीर के लोग आतंक, अलगाव, खून खराबा अब नहीं चाहते। यहाँ के लोग अमन शांति चाहते हैं। यहाँ के लोग अपने बच्चों का बेहतर भविष्य चाहते हैं।